ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. తెలుగుదేశం పార్టీ జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాకూటమి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎన్నికల క్యాసెట్ విడుదల సందర్భంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ పొలిట్ సభ్యులు గౌరవనీయులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, పెద్దలు శివరాం గారు, బుచ్చిలింగం గారు, తాజుద్దీన్ గారు, దుర్గాప్రసాద్ గారు, పత్రికా మిత్రులకు ప్రసార మాధ్యమ నమస్కారం తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సినీ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. కోట్లాది మంది ప్రజల హృదయాలలో చిరస్థాయి ఉండేటువంటి వ్యక్తి. ఒక కళామ తల్లి ముద్దుబిడ్డ, మహానాయకునిగా తెలుగు వారికి ఎనలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమయ్యే విధంగా పార్టీ శ్రేణులను ఎప్పటికీ అప్రమత్తంగా ఉంచుతూ ప్రజా శ్రేయస్సే పరమావధిగా పార్టీని తెచ్చినటువంటి మహనీయుడు, మహానాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా జాతీయ రాజకీయాలలో తెలుగువారి హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా పార్టీ శ్రేణులందరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్య ఉండడం అనేది మా యొక్క బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళం. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అయినా మొక్కవని ధైర్యంతో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం మీద ఎప్పటికప్పుడు పోరాట ఉద్యమాలతో ముందుకెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు అధికారం చేపట్టి 60 నెలలు పరిపాలించాలనుకుంటే 51 నెలలకే ఈ పరిపాలన కాడబడిసినటువంటి వ్యక్తి మరి కేసీఆర్. ఈ ముందస్తు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్లో ప్రజాకోణంలో ఆలోచించాలా, ప్రజా శ్రేయస్సు కొరకు పనిచేయాలా, రాజకీయ పార్టీలు అని చెప్పని భావసారికతమైనటువంటి పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోవాలని చెప్పని ఎన్టీఆర్ భవన్లో నిర్ణయం చేసుకొని దానికి అనుగుణంగా కూటమి, మహాకూటమి ఏర్పాట్లో చొరవ తీసుకున్న విషయం తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికి పూర్తిగా అర్థమైంది. మరి దానికి ఇలా ప్రజాకూటమి పేరుతో ఎన్నికల బరిలో ముందుండి నడిపించవలసిన కాంగ్రెస్ పార్టీని కోరినటువంటి వ్యక్తులుగా, పార్టీలుగా సిపిఐ పెద్ద కోదండరామ్ గారు, తెలుగుదేశం పార్టీ మరి అనుగుణంగా ముందుకెళ్ళి చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇది జాతీయ స్థాయిలో స్ఫూర్తిదాయకంగా తయారైనటువంటి పరిస్థితి. ఇది ఎంతో గర్వకారణం. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పుటక, తెలుగుదేశం పార్టీ చేసిన ప్రజాసేవ, తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి విషయాలన్నీ స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఆనాటి రాజకీయ పరిస్థితులు, నేటి రాజకీయ పరిస్థితుల్లో వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వ పరిపాలన ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు, నేడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడినటువంటిది, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటిది, మరి లోటు బడ్జెట్గా వెళ్ళి ఇలా ఆంధ్రప్రదేశ్ అటు అధికారంలో కూడా ఉండి తెలుగుదేశం పార్టీ ఒకవైపు ముందుకెళ్తుంటుంటే ఇక్కడ మాత్రం ధనిక రాష్ట్రమే ఉండి దోపిడీ గురి కావడం వల్ల అది దివాళీ పరిస్థితి ఏర్పడ్డది. 51 నెలల కేసీఆర్ పరిపాలనలో 8 లక్షల కోట్లు ఖర్చైనా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలు కానటువంటి పరిస్థితి. కనుక తెలుగుదేశం పార్టీ అటు ప్రభుత్వ పరంగా ఉండే సంక్షోభాలను కానీ, పార్టీ పరంగా ఉండే సంక్షోభాలను కానీ సవాళ్లుగా తీసుకొని మరి ముందుకెళ్ళినటువంటి పార్టీ. ఆర్థిక సంక్షోభంలో గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉండి హృదయాన్ని కఠినంగా వేసుకొని ఆర్థిక సంక్షోభం నివారించడం వల్ల, ఆర్థిక సంక్షోభం అధిగమించడం వల్ల తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డది. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి నేడు మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రం వస్తున్నది, స్పష్టంగా కనబడుతున్నది. ఇటువంటి పరిపాలన చేతగానితనం వల్ల కేసీఆర్ యొక్క నిర్లక్ష్య వైఖరితోని
ఒక బద్ధకమైనటువంటి ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్థమైంది. పేదల కోసం పనిచేసిన ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాలకు అధికారులు పనిచేయడం వల్ల విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తిగా కుటుంబంగా కేసీఆర్ కుటుంబం ఉంది. కనుకనే పంజగుట్టులో ఉండేటువంటి 100 కోట్ల విలువైనటువంటి స్థలంలో 100 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. పేదవాళ్ళకు న్యాయం జరగడం లేదు. కనుకనే ఆ పైరవి భవన్ను ముద్దుగా ప్రగతి భవన్ పేరు పెట్టుకుంటు కేసీఆర్. దాన్ని మనందరం ఆలోచించి పేదల కొరకు ప్రగతి భవన్ను ప్రజాస్పత్రి చేస్తామని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రైతు సంక్షేమం కొరకు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు, పేదలు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండే విధంగా అందరినీ చైతన్యం చేయాలని చెప్పని కార్యకర్తలను కార్మికులు చేయాలా. తెలంగాణ సమాజాన్ని తట్టిలేపినటువంటి తెలుగుదేశం పార్టీ పేదలకు సంబంధించినటువంటి అన్ని విషయాలలో ముందు నడిపినటువంటి పార్టీ కనుక మరి ఆ పార్టీ సిద్ధాంతాలను, అసలు ఎన్టీ రామారావు ఆశయాలను, చంద్రబాబు నాయుడు విధానాలను, మా అందరి యొక్క ఆలోచన కనుక జరుగుతుంటూ అన్ని కార్యక్రమాలను ఇందులో పొందుపరిచినాం. తెలుగుదేశం పార్టీ పరంగా పాటలు ఉన్నాయి, దానికి తోడుగా ప్రజాకూటమి పాటలు ఉన్నాయి. దీనికి ప్రముఖ రచయిత, సినీ రచయిత అయినటువంటి అనంత శ్రీరాములు గారు, అదేవిధంగా గాయకుడిగా ఉన్నటువంటి వందే మాత్రం శ్రీనివాస్ గారు దీనికి సంబంధించినటువంటి పూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీనికి పాటల రూపంగా తయారవడంలో అవసరమైనటువంటి మొత్తం విషయాలన్నింటినీ కూడా వారు ఎప్పటికప్పుడు చర్చించి పాటల రూపంగా తయారవడంలో వారి యొక్క అమూల్యమైన సమయం కేటాయించారు. దానికి సోదరుడు నవీన్ గారు ఈ యొక్క సీడీ తయారు కావడానికి సహకరించినటువంటి వ్యక్తి. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన సలహాలతో ఈ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రజాకూటమి ముందుకెళ్తుంది. ఈ ఎన్నికలలో ప్రజాకూటమి విజయం తథ్యమని చెప్పని భావిస్తూ ధన్యవాదాలు. బాబు కోసం తెలుగుదేశం పెట్టిందే పేద ప్రజల ప్రగతి కోసం. ఎన్టీఆర్ సిద్ధాంతం, చంద్రబాబు శ్రమ ఫలితం, వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం. తెలుగుదేశం పుట్టిందే బడుగు జనుల బాబు కోసం.